హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు క్వెస్ట్. ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నామంటే అక్షరాల నుంచి మొదలెట్టాం. ఇంగ్లీష్, హిందీ అక్షరాల్ని తెలుగు ద్వారా నేర్చుకున్నాము. అంటే లాంగ్వేజ్ మాట్లాడటం మనం తెలుగు ద్వారా ఇంగ్లీష్, హిందీ నేర్చుకుంటున్నాం. వాటిల్లో మనం అక్షరాలు, గుడింతాలు, ద్విత్వ, సంయుక్త అక్షరాలు నేర్చుకున్నాము. తర్వాత బేసిక్ వర్డ్స్, మినిమం బేసిక్ వర్డ్స్. లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఏ లాంగ్వేజ్ అయినా, అది తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే దానికి సంబంధించి కొన్ని మినిమం బేసిక్ వర్డ్స్ మనం నేర్చుకొని ఉండాలి. అటువంటివి ఒక 100 వర్డ్స్ మనం నేర్చుకున్నాం. ఇవాళ క్లాస్లో మనం ఏంటంటే ఆ లాంగ్వేజ్ యొక్క పార్ట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. పార్ట్స్ అంటే తెలుగులో భాగాలు అంటాం. ఏ లాంగ్వేజ్కైనా గ్రామర్ ఇంపార్టెంట్. ఆ మొత్తం గ్రామర్ని ఏంటంటే 8 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా లాంగ్వేజెస్కి 8 పార్ట్స్గా డివైడ్ చేశారు గ్రామర్. వాటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. దాన్ని హిందీలో భాషా భాగ్ అంటాము. అంటే మనం వాడే ఏ వర్డ్ అయినా సరే, అంటే వాడే ప్రతి పదం కూడా ఈ 8 భాషా భాగాల్లోంచే వస్తుంది. ఏ వర్డ్ తీసుకున్నా మనం మాట్లాడే భాష, మాట అంటున్నాము. ఈ వర్డ్స్ ఇవన్నీ కూడా ఎందులోంచి వస్తాయంటే ఈ 8 పార్ట్స్లోంచే కవర్ అవుతాయంట. అవేంటో ఇవాళ క్లాస్లో మనం జస్ట్ బ్రీఫ్గా చూద్దాం. తర్వాత డీటెయిల్గా 1 by 1 నేర్చుకుందాం. సో ఫస్ట్ భాషా భాగం ఆర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్ నౌన్. తెలుగులో నామవాచకం అంటాము. దాన్నే హిందీలో సంజ్ఞ ఆర్ నామవాచక్ బోల్తే హై. పేరులోనే ఉంది. నామ అంటే పేరుని తెలియచేస్తుందట. ఏదైనా ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా, ఏ వ్యక్తినైనా, దేనినైనా సరే మనం ఒక పేరుతో పిలుస్తున్నామంటే అవన్నీ కూడా నౌన్స్లోకే వస్తాయి. దట్ మీన్స్ ఎ నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. ఏదైనా వస్తుంది. సో నామవాచక్ మీన్స్ వాట్? नामवाचक मीन्स व्यक्तियों के नाम, जगह के नाम, वस्तुओं के नाम बोलते हैं. वो सब क्या है? फॉर एग्जाम्पल రామ్ అన్నది ఏంటి? ఒక అబ్బాయి పేరు. సీత అమ్మాయి పేరు. అలాగే కాశీ అన్నది ఏంటి? ఒక ప్లేస్ పేరు. అలాగా మనం పేరు పెట్టి ఏది పిలిచినా కూడా అవన్నీ కూడా నౌన్స్లోకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, పిల్లి. సో ఇవి కూడా ఎందులోకి వస్తాయి? మనం పేరు పెట్టి పిలుస్తున్నాం. థింగ్స్ కానీ, యానిమల్స్ కానీ చెప్తున్నాం. థింగ్స్ అంటే బుక్, బ్యాట్, బాల్, ఇలాగా ఈ థింగ్స్ ఏదైనా సరే ఆ పేరు పెట్టి పిలిచేవన్నీ కూడా నౌన్స్లోకే వస్తాయి. మీన్స్ నామవాచక్. నెక్స్ట్ సెకండ్ వన్ సర్వనామం. ఇంగ్లీష్లో ప్రొనౌన్, తెలుగులో సర్వనామం అంటాం. ఈ సర్వనామం తెలుగులో సగంగా, అంటే లాస్ట్లో మొత్తం అక్షరాన్ని ఫుల్గా చదవకుండా యూజ్ చేస్తే వచ్చేది హిందీ వర్డ్ సర్వనామం. తెలుగు సర్వనామం అంటాం. నామవాచకం. ఓకే. ప్రొనౌన్ అంటే ఏంటి? నౌన్ ప్లేస్లో వాడేది. ప్రతిసారి నౌన్ వాడకుండా నౌన్ బదులుగా ఇంకో వర్డ్ యూజ్ చేస్తాం మన సెంటెన్సెస్లో. వాటిని ఏమని చెప్తాము? ప్రొనౌన్ ఆర్ సర్వనామ్ బోల్తే. అటువంటి ఏంటి? హీ అని మనం ఎవరికి చెప్తాము? అబ్బాయికి చెప్తాం. పర్సన్ పేరు తెలియనప్పుడు వాడే వర్డ్ హీ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక్ అనేది ఒక అబ్బాయి పేరు అయితే దెర్ ఈజ్ ఎ బాయ్. ద నేమ్ ఆఫ్ దట్ బాయ్ ఈజ్ కార్తీక్. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నాం. పేరుతో చెప్పేస్తున్నాము ఒక సెంటెన్స్. అతను ఎవరో చెప్తున్నాము, ఏంటో చెప్పాక అతను ఎటువంటి వాడో చెప్తున్నాము. అతను అని మాట్లాడుతున్నాం. స్టార్టింగ్లోనే పేరుతో చెప్తాం. తర్వాత వచ్చేసరికి అతను, ఆమె, ఈ విధంగా మనం సెంటెన్స్లో వాడుతూ ఉంటాం. కానీ పేరు రిపీట్ చేయం. అటువంటి చోట వాడే వర్డ్స్ అన్నీ కూడా ప్రొనౌన్స్లోకి వస్తాయి. అబ్బాయికి అయితే హీ, అమ్మాయిలకి అయితే షీ, థింగ్స్కి అయితే ఇట్ వాడతాము. ఓకే. ఐ అయితే మీ అని వాడతాం. ఇలాగ మార్చి రాస్తూ ఉంటాం. వీటిని ప్రొనౌన్స్ అంటాము. వాటిని హిందీలో సర్వనామ్ అని చెప్తాం. సో వాటికి ఎగ్జాంపుల్ చూడండి. హీ అతను, దాన్ని హిందీలో ఏం చెప్తాం? వహ్ కార్తీక్ హే. అతను కార్తీక్. హీ ఈజ్ కార్తీక్. హీ అతను. సో ఈ అతను అన్నది ఏమవుతుంది? ప్రొనౌన్ అవుతుంది. కార్తీక్ బదులుగా వాడే వర్డ్ హీ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మీరు, దాన్ని హిందీలో యూ, హిందీలో आप क्या कर रहे हैं? आप
పేరు ఏమి చెప్పకుండా యూస్ చేస్తున్నాం, మీరు అని సంబోధిస్తున్నాం. సో ఆ మీరు ఏమవుతుంది, ప్రొనౌన్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ యాడ్జెక్టివ్. ఈ వర్డ్స్ ఏంటి, యాడ్జెక్టివ్. యాడ్ చేస్తుందంట. దేనికి యాడ్ చేస్తుంది, నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ఇంకా వాటి గురించి ఇంకాస్త అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ అంటాము. దాన్ని తెలుగులో విశేషణం. విశేషణం పేరులోనే ఉంది, విశేషాలు చెప్తుందంట. వేటికి సంబంధించిన విశేషాలు, నౌన్కి ప్రొనౌన్కి సంబంధించిన విశేషాలు. హీ ఈజ్ ఎ గుడ్ బాయ్. గుడ్ బాయ్, అతను చాలా మంచి బాలుడు. ఆ మంచి అన్నదేంటి, ఆ బాలుడు ఎటువంటి వాడో చెప్తున్నాడు. అంటే హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. బాయ్ గుడ్ బాయ్ అని చెప్తున్నప్పుడు ఆ గుడ్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఫ్లవర్, బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఫ్లవరే కానీ ఎలా ఉందంట, అందమైన అని చెప్తున్నాం. ఆ అందమైన ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. ఇలాగా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎడిషనల్గా దాని గురించి చెప్పే వర్డ్స్ అన్నీ కూడా ఏమవుతాయి, యాడ్జెక్టివ్స్లోకే వచ్చేస్తాయి. ఆ సెంటెన్సెస్ మీరు చూసి రాస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది ఏది యాడ్జెక్టివ్, ఏది ప్రొనౌన్, ఏది నౌన్ అనేది. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ చూడండి. మంచి, గుడ్. గుడ్ని హిందీలో అంటే అచ్చా. ఓ లడకా బహుత్ అచ్చా హే, ఓ అచ్చా లడకా హే. బహుత్ అచ్చా లడకా హే అన్నప్పుడు ఆ బహుత్ ఏమవుతుంది, యాడ్వర్బ్ అయిపోతుంది మరి. సో అక్కడ మనం చూద్దాం. సో యాడ్జెక్టివ్లో గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్ ఇలా చెప్పుకునేవి. హ్యాపీ, ఐ ఆమ్ సో హ్యాపీ. ఐ ఆమ్ హ్యాపీ టుడే. ఐ ఆమ్ హ్యాపీ. ఆ హ్యాపీ అన్నది ఏంటి, మన యొక్క మూడ్స్, మన యొక్క ఫీలింగ్స్ని తెలియజేస్తుంది. సాడ్, హ్యాపీ, సాడ్, లాంగ్, షార్ట్ ఇలాంటివి. ఇటువంటి వచ్చే వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్స్లోకే వచ్చేస్తాయి. లెస్, మోర్. ఓకే, తెలుపు, కలర్స్, వైట్ రోజ్, రెడ్ రోజ్, వైట్ క్లౌడ్స్. మేఘాలు చాలా తెల్లగా ఉన్నాయి. వైట్, వైట్ ఫ్లవర్. ఆ ఫ్లవర్ ఎలా ఉంది, చాలా తెల్లగా ఉందని చెప్తాం. సో వైట్కి మనం హిందీలో సఫేద్. ఓ సఫేద్ ఫ్లవరే కానీ దాని యొక్క కలర్ చెప్తున్నాము. కలరు దాని యొక్క కలర్ చెప్తున్నప్పుడు ఆ కలర్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్లోకి వస్తుంది. బట్ ఓన్లీ కలర్గా చెప్పినప్పుడు అది నౌన్ అవుతుంది మళ్ళీ. ఓకే, నౌన్గా ట్రీట్ చేసినప్పుడు నౌన్ అవుతుంది. బట్ వేరే వస్తువుతో కలిపి చెప్తున్నప్పుడు ఆ వర్డ్స్ ఎందులోకి వస్తాయి, యాడ్జెక్టివ్స్లోకి వచ్చేస్తాయి, విశేషణంలోకి వస్తాయి. నెక్స్ట్ చూడండి, క్రియా, వెర్బ్. హిందీలో క్రీ బోల్తే హై. క్రీ మీన్స్ డూయింగ్ సంథింగ్, యాక్షన్, సంథింగ్ డన్. ఏదో ఒక చేసే పనిని తెలియజేసేదే వెర్బ్, క్రియా అని చెప్తున్నాము. అంటే పనులు అంటే ఏంటి, మనం పొద్దున్న లేచేలాగా అయితే చేసే పనులన్నీ కూడా ఈ లిస్ట్లోకి వస్తాయి. నిద్ర లేగడం ఒక పని, రాయడం, చదవడం. సో రీడ్, రైట్, డ్రింక్, ఈట్, గో, కమ్ ఇలాంటివన్నీ కూడా పనుల్లోకే వస్తాయి. ఆ చేసే పనులన్నిటి కూడా ఏ సెక్షన్లో వేస్తున్నాం మనం, క్రియా అనే పార్ట్లోకి వచ్చేస్తాయి. పనులన్నీ కూడా నెంబర్ ఆఫ్ వర్క్స్ ఆలోచించి రాస్తూ ఉంటే సో మెనీ వర్క్స్, చాలా పనులు వస్తాయి. ఆ వర్బ్స్, ఆ యొక్క వర్డ్స్ అన్నీ కూడా మనకి ఈ క్రియలోకి వచ్చేస్తాయి. వాటికి ఎగ్జాంపుల్ చూడండి. రీడ్. రీడ్ని హిందీలో పడ్నా. మై పడ్నా చాతా హూ. నేను చదవాలని అనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాను, ఆ వర్క్ ఏంటి, అక్కడ చదవడం అనేది ఒక పని. పడ్నా, పడ్నా మీన్స్ హియర్ రీడ్. దాని తెలుగులో చదవడం. దానికి ఆపోజిట్ ఏంటి, రాయడం, రైట్. లిఖనా, పడ్నా, లిఖనా, ఖానా, పీనా, సోనా, ఉట్నా. సో ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంట, వెర్బ్లోకి వస్తాయి. క్రియ, దాన్ని హిందీలో క్రియ అని చెప్తాము, చేసే పనులు. దీంట్లో ఇంకో ఏంటంటే చేసే పనులే కాకుండా క్రియ ఇంకా ఏం చెప్తుందంట, హ్యావింగ్ సంథింగ్. మన దగ్గర ఏదైనా ఉండడాన్ని కూడా ఈ వెర్బ్లో చెప్తాము. ఆ వాటిని సహాయ క్రియ అని యూజ్ చేస్తూ చెప్తాము. హెల్పింగ్ వర్బ్స్తో మనం యూజ్ చేసి చెప్తాము. స్టేట్ ఆఫ్ బీయింగ్, మనం ఉండే దాని గురించి చెప్పేవి కూడా హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాము. మనం ఉండడం, మే ఇద్దరు హూ, నేను ఇక్కడ ఉన్నాను, ఉండడం గురించి తెలియజేసేవి కూడా వెర్బ్స్. ఆ వెర్బ్స్ కూడా ఇందులోకే వస్తాయి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మన దగ్గర ఏదైనా ఉండడం. ఐ హ్యావ్ ఎ స్కేల్. నా దగ్గర ఇప్పుడు ఏముంది, స్కేల్ ఉంది. సో ఐ హ్యావ్ ఎ స్కేల్. మన దగ్గర ఏదైనా ఉండడం కూడా ఈ వెర్బ్స్లో ఉండే సహాయక క్రియ ద్వారా చెప్తాము. దాన్ని హిందీలో పాస్ మే హోనా. మేరే పాస్ ఎక్ స్కేల్ హే. నా దగ్గర ఇప్పుడు స్కేల్ ఉంది. ఒకప్పుడు ఉండేదైతే మేరే పాస్ స్కేల్ థా, ఉండేది, ఎప్పుడో ఉండేది. అక్కడ ఇంగ్లీష్లో ఎలా చెప్తాం, ఐ హ్యాడ్ ఎ స్కేల్. హ్యాడ్ వాడతాము, అక్కడ థా వాడతాము.
పాస్ట్ ప్రజెంట్లో కంపారిజన్ చేసినప్పుడు ఇంకాస్త డీటెయిల్గా అక్కడ చూద్దాం. సో ఇక్కడ క్రియ అంటే అర్థమైంది కదా, చేసే పనుల గురించి చెప్పే వర్డ్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అలాగే మన దగ్గర ఉండడానికి ఉపయోగించే వర్డ్స్, మన గురించి చెప్పడానికి యూజ్ చేసే వర్డ్స్ అన్నీ కూడా ఈ సెక్షన్లోకే వస్తాయి. ఓకే, నెక్స్ట్ 5th వన్, క్రియా విశేషణ్. యాడ్ వర్బ్, పేర్లోనే ఉందమ్మా, యాడ్ ప్లస్ వర్బ్. వర్బ్కి ఇంకాస్త యాడ్ చేస్తుందంట. అంటే చేసే పనులు ఎలా చేస్తున్నాము వాటిని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే వర్డ్స్ని యాడ్ వర్బ్స్ అంట. పేరులోనే ఉంది కదా యాడ్ వర్బ్, వర్బ్కి యాడ్ చేసి చెప్తుంది. అంటే ఆ యాక్షన్ ఎలా పర్ఫామ్ చేసామో. హీ రైట్స్ నీట్లీ, హీ రన్స్ క్విక్లీ, హీ వాక్స్ స్లోలీ, ఇలాంటి వర్డ్స్ అన్ని తీసుకున్నప్పుడు చూడండి కంటిన్యూషన్ పరిగెడుతుందంట. అమ్మాయి ఎలా పరిగెడుతుందంట, చాలా వేగంగా పరిగెడుతుందంట. ఆ వేగంగా అన్న వర్డ్ ఏంటి, ఆ రన్ గురించి తెలియజేస్తుంది. అంటే పరిగెత్తడాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇంకా డీటెయిల్డ్గా చెప్తుంది దాని గురించి. సో చేసే పని ఎలా జరుగుతుందని తెలియజేసే వర్డ్స్ అన్నీ కూడా యాడ్వర్బ్స్లోకి వస్తాయి. దాన్నే క్రియా విశేషణ్ అని చెప్తాము. ఆ వర్డ్స్ ఎటువంటివి చూడండి, చాలా, వెరీ, హీ ఈజ్ వెరీ గుడ్ బాయ్, అతను చాలా మంచి బాయ్. మంచి బాలుడులో మంచి యాడ్వర్బ్, బట్ ఆ మంచి బాలుడు కూడా ఎటువంటి వాడు అంటే చాలా. ఆ చాలా అన్నది ఏంటి అక్కడ యాడ్వర్బ్ అవుతుంది. అంటే యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ కూడా ఒక్కోసారి పక్క పక్కన వస్తూ ఉంటాయమ్మా. కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏది యాడ్జెక్టివ్ ఏది యాడ్వర్బ్. ఓకే, దాన్ని క్రియా విశేషణ్ అని చెప్తున్నారు. ఇక్కడ చాలా, వెరీ, దాన్ని హిందీలో ఏమంటే బహుత్, ఓ లడకా బహుత్ అచ్చా హే. అచ్చా హే అంటే చాలా ఓకే మంచోడు, కానీ చాలా మంచి అబ్బాయి అంట, చెప్పిన మాట వింటాడంట, చెప్పినట్టు వింటాడు, చెప్పిన పని చేస్తాడు అన్నట్టుగా మాట్లాడేటప్పుడు బహుత్ అచ్చా లడకా హే అంటాం. అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఆ వర్డ్ని, ఆ అబ్బాయి గురించి ఇంకా అనలైజ్ చేసి చెప్తున్నప్పుడు యూజ్ చేసే వర్డ్స్ ఇటువంటివి ఉంటా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ హియర్, యు కమ్ హియర్. కమ్ హియర్ ఇక్కడ అన్నది యాడ్వర్బ్ ఎలాగవుతుందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ అంటే ఆ సందర్భం ఎక్కడ యూజ్ చేసాం, యు కమ్ హియర్ అని చెప్తున్నాను. అంటే ఇక్కడికి రండి. ఆ రండి అన్నది ఏంటి, రావడం ఏంటి, వెర్బ్. యాక్చువల్గా రావడం, వెళ్ళడం, తినడం, తాగడం ఇవన్నీ వెర్బ్స్ అని చెప్తున్నప్పుడు రావడం వెర్బ్. ఆ రావడం ఎక్కడికి రమ్మంటున్నాను, ఇక్కడికి. సో ఇక్కడికి అన్న వర్డ్ ఏమైంది, యాడ్వర్బ్ అవుతుంది. సో వర్డ్స్ని యూజ్ చేయడం బట్టి సెంటెన్స్లో దాన్ని యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ వేసుకుంటాం అంతే. అంటే అది వెర్బ్ గురించి చెప్తుందా, నౌన్ ప్రొనౌన్ గురించి చెప్తుందా చూసుకోవాలి. నౌన్ ప్రొనౌన్ గురించి చెప్తే యాడ్జెక్టివ్, వెర్బ్ గురించి డీటెయిల్డ్గా వెర్బ్ గురించి మాట్లాడుతున్న వర్డ్స్ అయితే యాడ్వర్బ్లోకి వచ్చేస్తాయి. ఓకే, అవి సెంటెన్స్ ప్రాక్టీస్ మీద అర్థమైపోతుందమ్మా. నెక్స్ట్ వన్, ప్రిపోజిషన్. ప్రిపోజిషన్, పొజిషన్ వర్డ్స్. తెలుగులో అవ్యయము అంటాము, హిందీలో సంబంధ బోధక్. సంబంధ బోధక్ అంటే ఏంటి, వర్డ్స్కి మధ్యలో కొన్ని వర్డ్స్ అది నౌన్ రిలేటెడ్ అవ్వచ్చు, ప్రొనౌన్ రిలేటెడ్ అవ్వచ్చు, ఆబ్జెక్టివ్ రిలేటెడ్ వర్డ్స్ అవ్వచ్చు. ఈ వర్డ్స్ని ఒకదానికి లింక్, సంబంధాన్ని తెలియచేసే వర్డ్స్ని ప్రిపోజిషన్ వర్డ్స్ అంటాము. ప్లేస్ తెలియజేస్తాయి. ఆ ప్లేస్ ఏంటి, ఒక థింగ్ ఎక్కడుంది, ఒక వస్తువు ఎక్కడుంది, ఆరు ఒక వ్యక్తి ఎక్కడున్నాడో తెలియచేసేవన్నీ కూడా ప్రిపోజిషన్స్లోకి వచ్చేస్తాయి. ఏంటి ఆ ప్రిపోజిషన్స్, తెలుగులో చూడండి, ఇంగ్లీష్ ఇన్, ఆన్, అండర్, నియర్, ఇటువంటి వర్డ్స్ అన్నీ వస్తాయి. ఇన్ మీన్స్ లోపల, కానీ హిందీలో అందర్. ఓకే, ఆన్ మీన్స్ పైన, ఊపర్. కితాబ్ ఊపర్ హే, మేజ్ కే ఊపర్ హే. ఆ పుస్తకం ఎక్కడుందంట దాని ప్లేస్ తెలియజేస్తుంది. ఆ బుక్ ఎక్కడుందంట, మేజ్ కే ఊపర్ హే. మేజ్ మీన్స్ టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ బుక్కి మధ్యలో సంబంధాన్ని తెలియచేసే వర్డ్ ఏంటి, ఆన్. ఆ ఆన్ అన్నది పెట్టకపోతే ఏమని చెప్తాము, ద బుక్ ఈజ్ టేబుల్ అంటాం. ద బుక్ ఈజ్ టేబుల్ అంటే ఏంటి అర్థం, బుక్కే టేబుల్ అని అర్థం. అలా కాదు కదా, ఆ బుక్ ఎక్కడుందో చెప్తున్నాం మనం. ఆ బుక్ ఎక్కడుందో చెప్పే వర్డ్ ఏమవుతుంది, ప్రిపోజిషన్ వర్డ్ అవుతుంది. దట్ ఈస్ ఆన్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ అనే వర్డ్ పెట్టకపోతే సెంటెన్స్ యొక్క మీనింగ్ అంతా కూడా మారిపోతుంది. ఓకే, ఆన్ అనేది ఆ బుక్ యొక్క ప్లేస్ తెలియజేస్తుంది. అలాగే ఇన్, ద బుక్ ఈజ్ ఇన్ ద కబోర్డ్. కబోర్డ్ లోపల ఉంది, లోపల అని చెప్పినప్పుడు ఆ ఇన్ అనే వర్డ్ అక్కడ పడితేనే మనకు తెలుస్తుంది దాని ప్లేస్ ఎక్కడ అన్నది. ఓకే, ఏదైనా ఒక థింగ్ యొక్క ప్లేస్ కానీ, పర్సన్ ప్లేస్ కానీ, హీ సిట్స్ ఆన్ ద బెంచ్. హీ సిట్స్ ఆన్ ద బెంచ్ అన్నాం అంటే అబ్బాయి ఎక్కడ కూర్చున్నాడంట, బెంచ్ పైన కూర్చున్నాడంట, బెంచ్ పైన నుంచున్నాడు.
హీ స్టాండ్స్ ఆన్ ఎ బెంచ్. అది బెంచ్ పైన నిలబడి ఉన్నాడు. అంటే ఎక్కడ ఏమిటి అన్న ప్లేస్ తెలియచేసే వర్డ్స్ అన్నీ కూడా ప్రిపోజిషన్లోకే వచ్చేస్తాయి. ఓకే, క్లియర్? నెక్స్ట్ 7th వన్, కన్జంక్షన్. తెలుగులో సముచ్చయము అంటాము, హిందీలో సముచ్చయ అంటాము. కన్జంక్షన్ వర్డ్స్ అంటే ఏంటి? ఈ వర్డ్స్ అనేవి ఏంటంటే 2 or 3 సెంటెన్సెస్ ఆర్ 2 or 3 వర్డ్స్ని జాయిన్ చేసే వర్డ్స్ని కంజంక్షన్ వర్డ్స్ అంటాము. ఇట్ జాయిన్స్ 2 సెంటెన్సెస్ ఆర్ 2 or more వర్డ్స్ని జాయిన్ చేయొచ్చంట, ఆర్ సెంటెన్సెస్ జాయిన్ చేస్తాయంట. ఎలాగా? సీత అండ్ గీత. సీత అండ్ గీత వెంట టు మార్కెట్ ఎస్టర్డే. ఇద్దరు కలిసి మార్కెట్కి నిన్న వెళ్ళారు. ఆ ఇద్దరు కలిసి అన్న వర్డ్ సీత అండ్ గీత. సీత గీత అనే ఇద్దరు అమ్మాయిల్ని కలుపుతున్నాం కాబట్టి, ఇద్దరు కలిసి వెళ్ళారు కాబట్టి ఆ అండ్ అన్నది ఏమవుతుంది ఇక్కడ? కన్జంక్షన్ అవుతుంది. ఇద్దరిని కలిపి యూ వాంట్ ఎయిదర్ కాఫీ ఆర్ టీ. నీకు కాఫీ కావాలా, టీ కావాలా, ఏదో ఒకటే చూస్ చేసుకునే దగ్గర ఆర్ అనే వర్డ్తో ఆ రెండింటిని కలుపుతున్నాం మనం. అంటే 2 వర్డ్స్ని కలిపినా 2 సెంటెన్సెస్ కలపాలన్నా 2 సెంటెన్సెస్ ఎలా కలుపుతాం? బట్, బికాజ్, ఇఫ్, వెన్ ఇటువంటి వర్డ్స్తో 2 సెంటెన్సెస్ మనం జాయిన్ చేస్తాము. ఓకే, బట్ ఎప్పుడు వాడతాం? కానీ. తెలుగులో బట్ అంటే కానీ, లేకిన్ అంటే ఏదైనా ఒక కండిషన్ బట్టి, ఏదైనా ఒకటి చేసాము అని చెప్పాలనుకున్నప్పుడు కానీ, దానికి సంబంధించిన రియాక్షన్కి సంబంధించి కానీ చెప్తున్నప్పుడు 2 పక్కనే చెప్పినప్పుడు ఇటువంటి వర్డ్స్ని యూజ్ చేయాలి. ఐ లైక్ కాఫీ బట్ నౌ ఐ డ్రింక్స్ మిల్క్. నాకు కాఫీ ఇష్టం, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంట? పాలు తాగాల్సి వస్తుంది. కానీ అన్న వర్డ్తో అక్కడ 2 సెంటెన్సెస్ని యాక్షన్, రియాక్షన్ రెండింటిని కలిపి చెప్తున్నప్పుడు ఆ మధ్యలో యూజ్ చేసే వర్డ్స్ కన్జంక్షన్ వర్డ్స్ అవుతాయి. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, బట్ అంటే కానీ, లేకిన్, అండ్ మరియు और सीता और गीता मार्केट को गए थे మార్కెట్ को गए थे వెళ్ళిపోయారు నిన్నటి సంగతి చెప్తాను. అది ఇవ్వాలనుకోండి సీత और గీత మార్కెట్ को गए మార్కెట్కి వెళ్ళారు. అలాగా ఈ వర్డ్స్ మనం ఆల్రెడీ నిన్న బేసిక్ వర్డ్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామమ్మా. సో ఇక్కడ మనం బ్రీఫ్గా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ బేసిక్ వర్డ్స్ నుంచే వచ్చినాయి. చూడండి 100 బేసిక్ వర్డ్స్ నేర్చుకునేది ఎందుకోసం? మనం ఇలా రిపీటెడ్గా మనం వాడే ప్రతి సెంటెన్స్లో ఆ 100 వర్డ్స్లో కంపల్సరీగా 10 వర్డ్స్ వస్తాయి. కావాలంటే మీరు రాసి చూసుకోండి. 100 వర్డ్స్లో మీరు ఈరోజు ఎన్ని వర్డ్స్ వాడారు, మాట్లాడడంలో ఎన్ని కవర్ అయ్యాయో మీరు ఆలోచించుకుంటే ఆ 100 నేర్చుకోవాల్సిన ఆవశ్యకత మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, 8th లాస్ట్ వన్, ఇంటర్జెక్షన్. ఆశ్చర్యార్థకము, దాన్ని విస్మయాది బోధక్ అని చెప్తారు. హిందీలో విస్మయాది బోధక్ అని చెప్తారు. ఆశ్చర్యార్థకం పేరులోనే ఉంది, ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. ఇట్ షోస్ అవర్ సర్ప్రైజ్ మూడ్స్, అవర్ ఫీలింగ్స్, సడన్ సర్ప్రైజెస్. ఎవరైనా మన సడన్గా వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు సడన్గా ఆశ్చర్యంగా చూస్తామా లేదా? హాయ్, వెన్ యూ కేమ్, ఎప్పుడు వచ్చారు, ఏంటి, ఇలా మనం అడుగుతూ ఉంటాం. మన ఫేస్లోని ఫీలింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఆశ్చర్యాన్ని తెలియజేసే వర్డ్స్ కొన్ని ఉన్నాయి. అటువంటి వాటిలో ఆహా, ఏదైనా బ్యూటిఫుల్ ఫ్లవర్ చేసినప్పుడు ఓ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్ అని చెప్తాము. అలాగా మన యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ మన యొక్క ఫీలింగ్స్ తెలియజేసే వర్డ్స్ అన్నీ వీటిల్లో వస్తాయి. హలో అని, హాయ్, హుర్రే అని, ఇటువంటి సడన్ ఫీలింగ్స్ తెలియజేసే. హుర్రే, ఐ వాన్ ద మ్యాచ్, నేను ఈ మ్యాచ్ గెలిచేసాను చెప్పే వర్డ్స్ ఉంటాయి కదా, హుర్రే అని. అటువంటి వర్డ్స్ ఇటువంటివన్నీ ఒక లిస్ట్ రాసుకుందాం. నెక్స్ట్ వీటిని డీటెయిల్గా చదువుకునేటప్పుడు ఆ లిస్ట్ అంతా కూడా చూసి వాటికి ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటాం. ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో ఈ విధంగా మనం వాడే ప్రతి వర్డ్ కూడా, మాట్లాడే ప్రతి మాట ఈ 8 పార్ట్స్లోంచే వస్తాయి. వీటికి అడిషనల్గా నౌన్లోనే ఆర్టికల్స్ కూడా చెప్పుకుంటామన్నమాట. ఆర్టికల్స్ అంటే ఏంటి? ఏ అండ్ ద. ఏ ఎక్కడ జనరల్గా ఇవి ఎప్పుడు వాడతాము? వన్ థింగ్ అంటే దెర్ ఈజ్ ఎ పేర్, ఒకటి ఉంటే దానికి ఆ వర్డ్స్ ముందు ఏ అండ్ దాల్ని యూజ్ చేస్తాం. ఏ అండ్ ఎప్పుడు వాడాలి? అండ్ వచ్చేసరికి ఓవెల్స్ ముందు వాడతాం. దట్ మీన్స్ ఏఈఐఓయు ముందు అండ్ వాడితే ఏని రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ లెటర్స్ దట్ మీన్స్ కాన్సోనెంట్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు ఏని యూజ్ చేసి రాస్తాం. అంటే థింగ్స్కే జనరల్గా మనం నౌన్స్లో థింగ్స్ రిలేటెడ్ అలాగే యానిమల్స్ రిలేటెడ్ యూజ్ చేస్తాం. సో దా వచ్చేసరికి స్పెసిఫిక్గా యూజ్ చేసేవి.
స్పెసిఫిక్గా యూజ్ చేసే నౌన్స్ ముందు దా యూజ్ చేస్తాం. ద రివర్ గంగా స్పెసిఫైడ్ ఆ ఒకటే కదా, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఉండే థింగ్స్ అని ద సన్ ద మూన్ అని చెప్తాం. అంటే ఓన్లీ ఈ ప్రపంచంలో ఒకటే ఉన్న వాటికి మనం దా యూజ్ చేస్తాము. అలాగే స్పెసిఫైడ్గా దేని గురించి అయినా చెప్తున్నప్పుడు దెర్ ఈజ్ ఎ బుక్, దట్ బుక్ ఆర్ ద బుక్ ఈజ్ వెరీ నైస్. ద నావెల్, దెర్ ఈజ్ ఎ నావెల్, దెర్ ఈజ్ ఎ నావెల్, ద నావెల్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. ద నావెల్ అంటే దాని గురించే చెప్పేటప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ స్టార్టింగ్లో దాతో స్టార్ట్ చేస్తాం. వీటి గురించి కూడా మనం కాస్త డీటెయిల్గా ఆర్టికల్స్ చాప్టర్లో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.